మహనీయుల త్యాగఫలం మన స్వాతంత్ర దినోత్సవమని తహసీల్దార్ కృష్ణారెడ్డి, ఎంపీపీ చింతమరెడ్డి పద్మావతి, ఎంపీడీఓ సాయి ప్రసాద్ అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థల్లో మొవ్వెన్నెల జెండా రెపరెపలాడింది. రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ కృష్ణారెడ్డి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చింతమరెడ్డి పద్మావతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మన భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాడి బ్రిటిషర్ల పాలన నుంచి మన భారత మాతకు విముక్తి కల్పించేందుకు ప్రాణాలు సైతం తృణప్రాయంగా అర్పించిన ప్రతి ఒక్క మహనీయులను స్మరించుకుంటూ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఆ మహానుభావుల అడుగుజాడల్లో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఓ చంద్రశేఖర్, ఎంఈఓ మస్తాన్ వలి, పిఎస్సిఎస్ అధ్యక్షుడు సోమనబోయిన రాజశేఖర్, సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పిల్లలందరూ కూడా బాగా చదువుకొని మంచి ప్రయోజకులయ్యి మన కుటుంబానికి, మన గ్రామానికి, మన పంచాయతీకి, మండలానికి, ఈ దేశానికి కూడా మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళు ప్రపంచంలో ఆరితేరినోళ్ళు. కానీ మన భారతదేశాన్ని ఎందుకు ఎంచుకున్నారంటే అటు పర్వతాలు, ఇటు సముద్రాలు ఉన్నాయి. వాళ్ళ వ్యాపారానికి మంచి మార్గం అని చెప్పేసి మన భారతదేశాన్ని స్వతంత్ర బిందువుగా మెయిన్గా చేసుకొని పరిపాలన సాగిస్తూ మనల్ని చాలా ఇబ్బందులు గురి చేశారు. ఎంతోమంది పోరాట యోధుల వల్ల మనం స్వాతంత్రం తెచ్చుకున్నాము. ఆ స్వాతంత్రం తెచ్చుకోవడంలో మన గొప్పతనం ఉందని చెప్పి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు ఏ పండుగ చేసుకుంటారు, ముస్లిమ్స్ ఏ పండుగ చేసుకుంటారు, క్రిస్టియన్స్ ఏ పండుగ చేసుకుంటారు. భారతదేశంలో అందరూ చేసుకునే పండుగ ఏది? ఇండిపెండెన్స్ డే. కాబట్టి ఇది అన్ని మతాలకు సంబంధించిన పండుగ. కాబట్టి మనం ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే అండ్ ఆగస్టు 15 మనకు స్వతంత్రం వచ్చింది. రిపబ్లిక్ డే పూర్తిగా హక్కు తీసుకున్నాం. అందువల్ల ఈ ఆగస్టు 15 అనేది ఎప్పుడు కూడా జీవితంలో మనం చదువు నాటి నుంచి పై వరకు ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ స్వాతంత్రం ఇచ్చిన మహానుభావం తలుచుకుంటూ మనం ఒక్కసారి అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందువరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆ రోజే దేశ అభివృద్ధికి పునరంకితం అవుదామని చెప్పేసి ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే ఎంతోమంది త్యాగం చేశారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఇంత మంచి ఫలాలను మనకు అందించారు. ఈరోజు మనం ఆస్తులు పోగొట్టుకోవాల్సిన పని లేదు, ఏ త్యాగం కూడా చేయవలసిన పని లేదు. మన త్యాగమూర్తులు అందించినటువంటి స్వాతంత్రాన్ని నిజాయితీగా మన వంతు బాధ్యత మనం నిర్వహించాలి. భారతదేశంలో అభివృద్ధి చెందాలంటే మానవ వనరులు అనేవి చాలా నైపుణ్యవంతంగా ఉన్నాయి. విదేశాలు కూడా ఈరోజు భారతదేశంలో ఉండేటువంటి స్టూడెంట్స్ కోసం ఎదురు చూస్తున్నాయి. అంత గొప్ప మానవ వనరులు కలిగి ఉన్నటువంటి మన భారతదేశం మంచి చదువును చదువుకోవాలి, నాణ్యవంతమైన చదువును చదువుకోవాలి. దీనితో పాటు సామాజిక బాధ్యత, సామాజిక ఆస్తుల్ని కాపాడడం, ప్రభుత్వం కల్పించేటువంటి ప్రతి అవకాశాన్ని అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి అందరం కూడా, పెద్దవాళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు. వారి బాటలో మనం నడుస్తూ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అవకాశాన్ని మనం అందిపుచ్చుకుందాం. విద్యారంగంలో ముందుకు పోదాం. సమాజంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా మనం మెలుగుదాం. నీతి, నిజాయితీ అనేది మనం ఈ దశ నుంచి నేర్చుకోవాలి. అలాంటి నీతి, నిజాయితీతో, త్యాగబుద్ధితో, నిస్వార్థంతో వాళ్ళు కృషి చేయబట్టే ఈరోజు మనం ఇంత ఆనందంగా ఉంటూ ఉన్నాం. 2024-25 10th క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహారం పి ఖ్యాతి లక్ష్మి 595, కె తేజస్విని 594, ఓ సంజన 591 మార్కులు సాధించడమే కాకుండా 580కి పైగా 10 మంది విద్యార్థులు, 550కి పైగా 37 మంది విద్యార్థులు, 500కు పైగా 58 మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్నందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి. బ్రాంచ్ 1 మాగుంట లేఅవుట్, బ్రాంచ్ 2 చిల్డ్రన్స్ పార్క్ రోడ్, నెల్లూరు.